అమృతధారలకు స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రూపాన్ని బట్టి వాక్య భేదాలలో రెండవదైన సంశ్లిష్ట వాక్యం గురించి, అందులోని భేదాల గురించి పూర్తిగా తెలుసుకుంటాం. రూపాన్ని బట్టి వాక్యాలను 3 రకాలుగా విభజించారు. 1 సామాన్య వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3 సంయుక్త వాక్యము. సంశ్లిష్ట వాక్యాలు సమాపక అసమాపక క్రియలు కలిసి ఏర్పడతాయి. కాబట్టి సమాపక అసమాపక క్రియలను గురించి మొదట తెలుసుకుందాం. పని పూర్తి అయింది అని తెలిపే క్రియను సమాపక క్రియ అంటారు. పని పూర్తి కాలేదు అని తెలిపే క్రియను అసమాపక క్రియ అని అంటారు. దీనిని బట్టి స్థూలంగా క్రియలను సమాపక క్రియలు, అసమాపక క్రియలు అని 2 రకాలుగా విభజించవచ్చు. ఈ స్లైడ్ చూడండి. ఇందులో మొదటి వరుసలో సమాపక క్రియలు, రెండవ వరుసలో వాటి అసమాపక క్రియలు ఉన్నాయి. మొదటిది చేశాడు అనున్నది సమాపక క్రియ, చేసి అనున్నది అసమాపక క్రియ. తిన్నాడు సమాపక క్రియ, తిని అసమాపక క్రియ. రాస్తున్నాడు రాస్తూ, పాడుతున్నాడు పాడుతూ, చూడు చూస్తే, చదువు చదివితే, రాశాడు రాసినా, వచ్చింది వచ్చినా. ఈ విధంగా సమాపక క్రియలు, అసమాపక క్రియలు ఉంటాయి. సంశ్లిష్ట వాక్యాలు అసమాపక క్రియలు, సమాపక క్రియలతో ఏర్పడతాయి. ఇప్పుడు సంశ్లిష్ట వాక్యము గురించి తెలుసుకుందాం. సంశ్లిష్ట వాక్యము. సంశ్లిష్ట అనగా కలిసియున్న, ఇమిడియున్న అనే అర్థాలు వస్తాయి. సంశ్లేష అంటే ఒకదానిలో మరొకటి కలిసిపోయి ఉండడం, కలిపి అని అర్థం. విశ్లేష అంటే విడివిడిగా అని అర్థం. అనగా సంశ్లిష్ట వాక్యాలు ఒక వాక్యంలో మరో వాక్యం కలిసిపోయి ఉంటుంది అని అర్థం. 2 లేదా అంతకన్నా ఎక్కువ సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యముగా ఏర్పడటాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటారు. సంశ్లిష్ట వాక్యము లక్షణాలు. ఇందులో ఒక వాక్యంలో మరొక వాక్యం లేదా వాక్యాలు ఇమిడిపోయి ఉంటాయి. ఇముడ్చుకొను వాక్యాన్ని ప్రధాన వాక్యమని, ఇమిడిపోయే వాక్యాలను ఉపవాక్యాలు అని అంటారు. ప్రధాన వాక్యాన్నే విశేష వాక్యమని, గర్భీ వాక్యమని అంటారు. ప్రధాన వాక్యం సమాపక క్రియను కలిగి ఉంటుంది. ఉపవాక్యాలను విశేషణ వాక్యాలని, గర్భవాక్యాలని అంటారు. ఈ వాక్యాలు ప్రధాన వాక్యంలో ఇమిడిపోయినప్పుడు వీటిలోని సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. ఇందులో ఎన్ని ఉపవాక్యాలైనా ఉండవచ్చు. అయితే అవసరం మేరకే రాయాలి. పని గట్టుకొని అవసరం లేకున్నా పెద్దవిగా రాయకూడదు. సంశ్లిష్ట వాక్యంలోని ఉపవాక్యాలన్నీ ప్రధాన వాక్యంలోని సమాపక క్రియ సూచించే పని కంటే ముందు జరిగిన పనులను సూచిస్తాయి. ప్రధాన వాక్యం క్రియలేని వాక్యం అయితే సమాపక క్రియ ఉండదు. కొన్ని సందర్భాలలో ఉపవాక్యాలలో సమాపక క్రియ ఉండవచ్చు. అయితే తెలుగులో కొన్ని చోట్ల విశేషణ వాక్యానికి వాక్యస్థాయి ఉండదు. ఉదాహరణకు, నిన్న మీరు సినిమా హాల్లో ఎవరిని చూశారో అతను మా తమ్ముడు. పై వాక్యంలో చూశారో అనే పదంలో చూశారు అనే సమాపక క్రియ ఉంది. అయినా అది విశేషణ వాక్యంలో భాగమే, అది ఉపవాక్యమే. అతను మా తమ్ముడు అనేది ప్రధాన వాక్యం. ఇందులో క్రియ లేదు. క్రియ లేకున్నా పైన చెప్పినట్లుగా ఇది ప్రధాన వాక్యమే అని గ్రహించాలి. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యముగా మార్చుటకు సూచనలు. సామాన్య వాక్యాలు ఒకే కర్తకు సంబంధించినవి ఉన్నప్పుడు ఒక నామపదాన్ని మాత్రమే సంశ్లిష్ట వాక్యంలో స్వీకరిస్తాము. పునరావృతాలను మళ్ళీ మళ్ళీ రాయము. చివరి వాక్యానికి అనగా
ప్రధాన వాక్యానికి ముందున్న వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి సంశ్లిష్ట వాక్యముగా అనగా ఒకే వాక్యముగా రాయాలి. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యముగా మార్చుట, ఉదాహరణకు రాము ఉదయాన్నే లేచాడు, రాము స్నానం చేశాడు, రాము అన్నం తిన్నాడు, రాము బడికి వచ్చాడు. పై వాక్యాలన్నీ సామాన్య వాక్యాలు, ఒకే కర్తకు సంబంధించిన వాక్యాలు. ఈ స్లైడ్ చూడండి. ఒకే కర్తకు సంబంధించిన నామపదాలకు ఎర్రగీతతో సూచించాం. అదేవిధంగా ప్రధాన వాక్యానికి ముందున్న వాక్యాల్లోని క్రియలకు నీలము రంగు గీతతో సూచించాము. ప్రధాన వాక్యం అనగా చివరి వాక్యంలో వచ్చాడు అనే సమాపక క్రియ అలానే రాయాలి కాబట్టి దానిని నలుపు రంగు గీతతో సూచించాము. ఈ క్రింది వివరణలు పరిశీలించండి. రాము అనే మళ్ళీ మళ్ళీ వస్తున్న నామపదాలలో ఒకదానిని మాత్రమే సంశ్లిష్ట వాక్యంలో తీసుకోవాలి. ఇక లేచాడు, చేశాడు, తిన్నాడు అనే సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చాలి. వచ్చాడు అనే సమాపక క్రియతో వాక్యాన్ని పూర్తి చేయాలి. ఈ 3 విధానాలు అనుసరిస్తూ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయవలసి ఉంటుంది. ఈ స్లైడ్ చూడండి. ఇందులో సంశ్లిష్ట వాక్యము రాశాము. రాము ఉదయాన్నే లేచి స్నానం చేసి అన్నం తిని బడికి వచ్చాడు. పై 4 సామాన్య వాక్యాలకు సంశ్లిష్ట వాక్యముగా రాస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి. కాలాన్ని బట్టి క్రియారూపాలను అనుసరించి ఈ యొక్క సంశ్లిష్ట వాక్యాలను 6 రకాలుగా విభజించవచ్చు. 1 త్వార్థకం, 2 వ్యతిరేక త్వార్థకం, 3 శత్రర్థకం, 4 చేదర్థకం, 5 అప్యర్థకం, 6 తుమున్నర్థకం. వీటిలో మొదటిది త్వార్థకం. త్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియను త్వార్థకం అని అంటారు. భూతకాలం అనగా జరిగిపోయిన కాలము, పని పూర్తి అయినది అని తెలిపే క్రియలకు సంబంధించిన అసమాపక క్రియలు అంటే ఇంకా పని పూర్తి కాలేదు అని తెలిపే క్రియలను త్వార్థకం అని అంటారు. భూతకాల అసమాపక క్రియలు కలిగి ఉన్న సంశ్లిష్ట వాక్యాన్ని త్వార్థక వాక్యం అని అంటారు. ఈ అసమాపక క్రియల చివర ఈవర్ణక అంటే ఈ అనేటువంటి వర్ణం ప్రత్యయము చేరి ఉండును. ఉదాహరణకు చేసి, చూసి, గీసి, రాసి, పోసి, మూసి, వేసి, తిని, విని, వచ్చి, తెచ్చి, ఇచ్చి, వెళ్ళి, పెట్టి మొదలైనవి భూతకాల అసమాపక క్రియలు. ఈ అన్ని అసమాపక క్రియల చివర ఇవర్ణకం ఉన్నదని మీరు గ్రహించవచ్చు. సమాపక క్రియ ఏ కాలంలో ఉన్నను ముందు జరిగిన పనిని తెలుపుటకు త్వార్థకం వస్తుంది. భూతకాల సామాన్య వాక్యాలను త్వార్థక సంశ్లిష్ట వాక్యాలుగా ఏ విధంగా రాయాలో ఈ స్లైడ్ చూడండి. సామాన్య వాక్యాలు: స్వప్న వంట చేసింది, స్వప్న అందరికీ వడ్డించింది. ఈ ప్రక్కన చూడండి. స్వప్న అనే ఒకే కర్తకు సంబంధించిన 2 నామపదాల్లో ఒకదానిని మాత్రమే తీసుకుంటాం. స్వప్న వంట చేసి అందరికీ వడ్డించింది, ఇది సంశ్లిష్ట వాక్యం. మొదటి సామాన్య వాక్యంలోని చేసింది అనేటువంటి క్రియను చేసి అనే అసమాపక క్రియగా మార్చి దీన్ని సంశ్లిష్ట వాక్యంగా రాయడం జరిగింది. ఈ చేసి అనే అసమాపక క్రియను ఎరుపు రంగు గీతతో కింద గీసి గుర్తించాం. 2వ ఉదాహరణ చూడండి. రాజు అన్నం తిన్నాడు, రాజు బడికి వెళ్ళాడు. రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇందులో తిని అనేది అసమాపక క్రియ.
రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు అనేది త్వార్థక సంశ్లిష్ట వాక్యము. మూడో ఉదాహరణ చూడండి. నాన్న బస్సు దిగాడు, నాన్న ఇంటికి వెళ్ళాడు. సంశ్లిష్ట వాక్యం చూడండి. నాన్న బస్సు దిగి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు. ఇక నాలుగవ ఉదాహరణ చూడండి. నేను పట్టణానికి వెళ్ళాను, నేను సినిమా చూశాను. రెండు కూడా జరిగిపోయిన కాలానికి సంబంధించిన సామాన్య వాక్యాలు. దీని యొక్క సంశ్లిష్ట వాక్యము నేను పట్టణానికి వెళ్ళి సినిమా చూశాను. ఈ వాక్యంలో కూడా నేను అనే కర్తకు సంబంధించిన పునరావృతాలను ఒకటి మాత్రమే తీసుకున్నాం. అంటే నేను అనే పదం ఒకటి తీసుకున్నాము. అదేవిధంగా పట్టణానికి వెళ్ళాను, మొదటి వాక్యంలోని వెళ్ళాను అనే సమాపక క్రియను అసమాపక క్రియగా వెళ్ళి అని మార్చాము. ఈ విధంగా భూతకాల సామాన్య వాక్యాలను త్వార్థక సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి. మరికొన్ని త్వార్థక సంశ్లిష్ట వాక్యాలను ఈ స్లైడ్లో చూద్దాం. రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు. స్వప్న జడ వేసుకొని పూలు పెట్టుకున్నది. రాధ బాగా చదివి పరీక్ష రాసి మంచి మార్కులు సాధించింది. భరత్ నిద్ర లేచి కాఫీ తాగి స్నానం చేసి బయటకు వెళ్ళాడు. పై వాక్యాలలో పదాల క్రింద ఎరుపు రంగు గీత గీసిన క్రియాపదాలు త్వార్థక క్రియలు, అంటే జరిగిపోయిన కాలానికి, అంటే భూతకాలానికి చెందిన అసమాపక క్రియలు అని అర్థం. ఇక నీలిరంగు గీత గీసిన క్రియాపదాలు సమాపక క్రియలు. ఈ విధంగా ఉపవాక్యాలలో భూతకాల అసమాపక క్రియలు కలిగి ఉండి ప్రధాన వాక్యంలో సమాపక క్రియను కలిగి ఉన్న వాక్యాన్ని త్వార్థక సంశ్లిష్ట వాక్యము అని అంటారు. ఇప్పుడు వ్యతిరేక త్వార్థకం గురించి తెలుసుకుందాం. త్వార్థకం యొక్క వ్యతిరేక రూపమును వ్యతిరేక త్వార్థకం అని అంటారు. ఉదాహరణకు చదివి అనేది త్వార్థకం, చదవక అనేది వ్యతిరేక త్వార్థకం. ధాతువుకు అనగా క్రియకు అక చేర్చుట వలన వ్యతిరేక త్వార్థకము ఏర్పడును. చదువు ప్లస్ అక చదవక, తిను ప్లస్ అక తినక, వ్రాయు ప్లస్ అక వ్రాయక. ఈ విధంగా త్వార్థక క్రియలకు అక చేరడం వల్ల వ్యతిరేక త్వార్థక క్రియలు ఏర్పడతాయి. ఈ స్లైడ్ చూడండి. వ్యతిరేక త్వార్థక వాక్యాలు. ఉదాహరణకు రాము తినక బక్క చిక్కిపోయాడు. ఇందులో తినక అనేది వ్యతిరేక త్వార్థకం. బాలు చదవక ఫెయిల్ అయ్యాడు. చదవక అనేది వ్యతిరేక త్వార్థకం. రవి పాఠం వినక దెబ్బలు తిన్నాడు. పై వాక్యాలలో తినక, చదవక, వినక అనునవి వ్యతిరేకార్థక త్వార్థక అసమాపక క్రియలు. ఈ వాక్యములు కూడా సంశ్లిష్ట వాక్యాలే. ఇప్పుడు శత్రర్థకం గురించి పరిశీలిద్దాం. వర్తమాన కాలపు అనగా జరుగుతూ ఉన్న కాలపు అసమాపక క్రియను శత్రర్థకం అని అంటారు. ఒకే కర్తను ఆశ్రయించి ఒకే కాలంలో జరుగు రెండు పనులలో ముందు చెప్పబడిన పనిని తెలుపు క్రియను శత్రర్థకం అని అంటారు. వీటిలో ధాతువుకు అనగా క్రియకు చివర తు, టు, చున్, చు అను ప్రత్యయాలు వస్తాయి. ఉదాహరణకు శత్రర్థక అసమాపక క్రియలు చదువుతూ, పెడుతూ, అనుచున్, చేయుచున్, అంటూ, వింటూ, రాస్తూ, మోస్తూ, చేయుచు, చూచుచు మొదలైనవన్నీ కూడా శత్రర్థక అసమాపక క్రియలు. వీటి చివర ఊ అనే వర్ణము ఉంటుంది. ఈ స్లైడ్ చూడండి. వర్తమాన కాలపు సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా
ఎలా మారుస్తాలో మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి ఉదాహరణ, ఆదిలక్ష్మి వంట చేస్తున్నది అంటే చేస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఇది ఒక సామాన్య వాక్యం. ఆదిలక్ష్మి పాటలు వింటున్నది, ఈ రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ రెండు వాక్యాలు ఒకే కర్త అంటే ఆదిలక్ష్మి అనే ఒకే కర్తకు సంబంధించినవి కావున ఈ ఆదిలక్ష్మి అనే రెండు నామపదాల్లో ఒకదానిని మాత్రమే మనము సంశ్లిష్ట వాక్యంలో తీసుకోవాలి. ఈ సంశ్లిష్ట వాక్యం చూడండి. ఆదిలక్ష్మి వంట చేస్తూ పాటలు వింటున్నది. మొదటి వాక్యంలోని చేస్తున్నది అనేటువంటి సమాపక క్రియను చేస్తూ అనే అసమాపక క్రియగా మార్చాము. ఈ విధంగా వర్తమాన కాలంలో ఉన్నటువంటి సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా ఈ విధంగా మార్చాలి. ఇందులో ఆదిలక్ష్మి వంట చేస్తున్నది అనేది ఉపవాక్యము, ఆదిలక్ష్మి పాటలు వింటున్నది అనేది ప్రధాన వాక్యం. ఇక్కడ ఉపవాక్యాన్ని అసమాపక క్రియగా మనము ఉపవాక్యంలో ఉన్నటువంటి సమాపక క్రియను అసమాపక క్రియగా మారుస్తాం. ఇక రెండవ ఉదాహరణ చూడండి. వర్షిత టీవీ చూస్తున్నది, వర్షిత బొమ్మలు గీస్తున్నది. ఈ రెండు సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా ఈ విధంగా రాస్తాం. వర్షిత టీవీ చూస్తూ బొమ్మలు గీస్తున్నది. మూడవ ఉదాహరణ, నాన్న పద్యాలు పాడుతున్నాడు, నాన్న బండి నడుపుతున్నాడు. సంశ్లిష్ట వాక్యం. నాన్న పద్యాలు పాడుతూ బండి నడుపుతున్నాడు. ఇందులో పాడుతూ అనేది అసమాపక క్రియ. ఇక నాలుగవ ఉదాహరణ, నేను సంగీతం వింటున్నాను, నేను నాట్యం చేస్తున్నాను. ఈ రెండు వాక్యాలను సంశ్లిష్టగా నేను సంగీతం వింటూ నాట్యం చేస్తున్నాను. ఈ వింటూ అనేది అసమాపక క్రియ. మరికొన్ని శత్రార్థక సంశ్లిష్ట వాక్యాలు ఉదాహరణలు. సుగుణ పాట పాడుతూ ఆడుకుంటున్నది. ఇందులో పాడుతూ అనేది అసమాపక క్రియ. విమల అన్నం తింటూ టీవీ చూస్తున్నది. తింటూ అనేది అసమాపక క్రియ. స్వప్న వంట చేస్తూ పాటలు వింటున్నది. వందన ప్రేక్షకులను చూచుచున్ నాట్యము చేయుచున్నది. పై వాక్యాలలో పాడుతూ, తింటూ, చేస్తూ, చూచుచున్ మొదలైన వర్తమానకాల అసమాపక క్రియలు శతార్థకములు. ఈ శతార్థకములు కలిగి ఉన్నటువంటి వాక్యాన్ని శతార్థక సంశ్లిష్ట వాక్యాలు అని అంటారు. ఇక్కడ మనం రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఇంతకు ముందు త్వార్థకం గురించి చెప్పుకున్నప్పుడు సమాపక క్రియ ఏ కాలంలో ఉన్నను ముందు జరిగిపోయిన పనిని తెలుపుటకు త్వార్థకం వచ్చును అని చెప్పాము. అందుకు ఉదాహరణగా ఈ వాక్యం చూడండి. అమల బడికి వెళ్ళి వస్తున్నది. ఇందులో వెళ్ళి అనేది భూతకాల అసమాపక క్రియ. అమల పాఠశాలకు వెళ్ళిపోయింది. ఇందులో వెళ్ళి అన్నది త్వార్థకము. ఇందులో ప్రధాన వాక్యంలో ఉన్నటువంటి క్రియ సమాపక క్రియ, అది వస్తున్నది. ఇది వర్తమాన కాల సమాపక క్రియ. అమల మొదట బడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు తిరిగి వస్తున్నది. దీనిని అమల బడికి వెళ్ళి వస్తున్నది అని వాక్యంలో చెప్పాము. ఇందులో సమాపక క్రియ వర్తమాన కాలంలో ఉంది, అసమాపక క్రియ భూతకాలంలో ఉంది. ఈ ఉదాహరణ ద్వారా ప్రధాన వాక్యంలోని సమాపక క్రియ ఏ కాలంలో ఉన్నను ముందు జరిగిపోయిన పనిని తెలుపుటకు త్వార్థకం వచ్చును అనే విషయం ఈ వాక్యం ద్వారా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. పరీక్షలలో ఈ వాక్యం ఇచ్చి ప్రశ్నలు ఈ విధంగా అడగవచ్చు. ఈ వాక్యంలోని అసమాపక క్రియ ఏ రకానికి చెందినది అంటే జవాబు ఏం రాయాలి? మనము త్వార్థకం అని రాయాలి. మరి ఈ వాక్యంలోని అసమాపక క్రియ ఏది అంటే వెళ్ళి అనేది రాయాలి. ఈ వాక్యం ఏ రకానికి చెందిన సంశ్లిష్ట వాక్యము అని అడిగాడు అనుకోండి, అప్పుడు త్వార్థక సంశ్లిష్ట వాక్యము అని రాయాల్సి ఉంటుంది.
ఇక రెండవ వాక్యం చూడండి. రమణ టీవీ చూస్తూ అన్నం తిన్నాడు. అయిపోయింది, పని అయిపోయింది. కానీ టీవీ చూస్తూ అన్నం తిన్నాడు. ఇందులో ఉపవాక్యం వర్తమాన కాలంలో ఉంది, ప్రధాన వాక్యం భూతకాలంలో ఉంది. ఎలా తెలుస్తుంది? తిన్నాడు అనే సమాపక క్రియ ద్వారా మనకు ఇది భూతకాలంలో ఉన్న ప్రధాన వాక్యం అని తెలుస్తున్నది. ఇందులో చూస్తూ అనేది వర్తమాన కాల అసమాపక క్రియ. దీనిని ఏమంటాము? శత్రార్థకం అని అంటారు. ఈ వాక్యంలోని అసమాపక క్రియ ఏ రకానికి చెందినది అంటే శత్రార్థకం అని చెప్పాలి. ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అంటే శత్రార్థక సంశ్లిష్ట వాక్యం అని రాయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి వాక్యాన్ని ఆంగ్లంలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఈ విధంగా చెప్తూ ఉంటారు. అనగా జరిగిపోయిన కాలంలో జరుగుతూ ఉండిన పనిని తెలపడం అని అర్థం. కావున ఈ రెండు వాక్యాల ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఏమంటే, ప్రధాన వాక్యంలోని సమాపక క్రియ ఏ కాలంలో ఉన్నను, ఉపవాక్యాలలో అనగా గర్భవాక్యాలలోని అసమాపక క్రియలను బట్టి శతార్థకమా త్వార్థకమా ఛేదర్థకమా అనే నిర్ణయాలు జరుగుతాయి అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇప్పుడు ఛేదర్థకం గురించి పరిశీలిద్దాం. భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదర్థకం అని అంటారు. సంస్కృతంలో చేత్ అనే ప్రత్యయానికి అయితే అని అర్థం. ఈ కారణంగా ఇది ఛేదర్థకం అని పిలువబడుతుంది. తెలుగులో ఇతే, తే, ఇనన్ అనే ప్రత్యయాలు చేరిన భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదర్థకం అంటారు. ఉదాహరణకు ఈ భవిష్యత్ కాల అసమాపక క్రియలు అనగా ఛేదర్థక క్రియలు చూడండి. చదివితే, పెడితే, పాడితే, త్రాగితే, ఇస్తే, వస్తే, తెస్తే, రాస్తే, పోతే, తంతే, వింటే, కొంటే, చేసినన్, చూచినన్, వచ్చినన్, వినినన్. ఇవన్నీ షరతులు అంటే కండిషన్స్ అన్నమాట. ఇది జరిగితే అది జరుగుతుంది అని తెలిపే క్రియలు ఇవి. ఇప్పుడు ఛేదర్థక సంశ్లిష్ట వాక్యము అంటే ఏంటో చూద్దాం. ఛేదర్థక క్రియను కలిగి ఉన్న వాక్యాన్ని ఛేదర్థక సంశ్లిష్ట వాక్యము అని అనవచ్చు. ఈ వాక్యంలో కార్యకారణ సంబంధం సూచించు రెండు క్రియలలో కారణవాచకమైన క్రియను ఛేదర్థకం అని అంటారు. మొదటి క్రియ జరిగితేనే తర్వాత క్రియ జరుగుతుంది అనే షరతు ఉంటుంది ఇందులో. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఈ చదివితే అనేది కండిషన్, షరతు. చదవకపోతే మంచి మార్కులు రావు. కాబట్టి ఈ విధంగా ఈ చదివితే అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియ. దీనిని ఛేదర్థకం అంటాము. ఇది ఉన్న వాక్యాన్ని ఛేదర్థక సంశ్లిష్ట వాక్యము అని చెప్తాం. ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఈ స్లైడ్ చూడండి. భవిష్యత్ కాల సామాన్య వాక్యాలను మనము సంశ్లిష్ట వాక్యాలుగా, ఛేదర్థక సంశ్లిష్ట వాక్యాలుగా ఏ విధంగా మారుతాయి అనే విషయాన్ని ఈ స్లైడ్లో మనం చూడవచ్చు. సరిగ్గా మందులు వాడు జబ్బు తగ్గుతుంది. ఇక్కడ సరిగ్గా మందులు వాడు అనేది ఉపవాక్యంగా మారాలి, అంటే గర్భవాక్యంగా మారాలి. ఇక్కడ చూడండి సంశ్లిష్ట వాక్యము. సరిగ్గా మందులు వాడితే జబ్బులు తగ్గుతుంది. జబ్బు తగ్గుతుంది అనేది ప్రధాన వాక్యము. ఇదే గర్భీ వాక్యం. ఈ గర్భీ వాక్యంలో ఈ ముందున్నటువంటి గర్భవాక్యము ఈమిడిపోయింది కాబట్టి ఇది సంశ్లిష్టము, కలిసిపోయింది. సంశ్లిష్ట అంటే అది అన్నమాట. ఇందులో వాడితే అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియ. దీన్ని ఛేదర్థకం అంటాము. ఇది కలిగి ఉన్న వాక్యాన్ని ఛేదర్థక సంశ్లిష్ట వాక్యము అని చెబుతాము. ఇక్కడ రెండవ ఉదాహరణ చూడండి. కష్టపడు ఫలితం ఉంటుంది. దీని సంశ్లిష్ట వాక్యము కష్టపడితే ఫలితం ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకో వ్యాధులు రావు.
చేతులు శుభ్రం చేసుకుంటే వ్యాధులు రావు. ప్రతిరోజు కొంత దూరం నడువు ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు కొంత దూరం నడిచినన్ ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా ఇక్కడ వాడితే, పడితే, కష్టపడితే, చేసుకుంటే, నడిచినన్ అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియలు, వీటిని చేదర్థకాలు అంటారు. ఇవి కలిగి ఉన్నటువంటి వాక్యాలను చేదర్థక సంశ్లిష్ట వాక్యాలు అని చెప్తాం. మరికొన్ని చేదర్థక సంశ్లిష్ట వాక్యాలు ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకు, వర్షాలు పడితే పంటలు పండుతాయి. నాకు మిఠాయి ఇస్తే బడికి వెళ్తాను. ఉపాధ్యాయుడు వస్తే పాఠం చెబుతాడు. బస్సు వస్తే బడికి పోతాము. రైలు వస్తే చుట్టాలు వస్తారు. ఇవన్నీ కూడా చేదర్థక సంశ్లిష్ట వాక్యాలు. ఇప్పుడు అప్యర్థకమును గురించి పరిశీలిద్దాం. అప్యర్థక సంశ్లిష్ట వాక్యము. ఈ వాక్యాలలో మొదటి క్రియకు వ్యతిరేకంగా తర్వాత క్రియ ఉంటుంది. రెండు వ్యాపారాలలో అనగా రెండు పనులలో వైరుధ్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ వాక్యాలు వాడుతారు. ధాతువుకు అనగా క్రియకు ఇనా అనే ప్రత్యయం చేరడం వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి. ఉదాహరణకు, అప్యర్థక క్రియలు ఇచ్చినా, వచ్చినా, చేసినా, పెట్టినా, చెప్పినా, కురిసినా మొదలైనవన్నీ కూడా అప్యర్థక క్రియలు. ఈ అప్యర్థక అసమాపక క్రియలు ఉన్న వాక్యాలను అప్యర్థక సంశ్లిష్ట వాక్యాలు అని చెప్తాం. ఇవన్నీ షరతులను తెలుపుతాయి, కండిషన్స్ను తెలుపుతాయి. కనుక ఇది జరిగితే అది జరుగుతుంది అనే భావాన్ని తెలిపేటువంటి క్రియలు. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. మద్య నిషేధం పెట్టినా ఫలితం లేదు. ఇక్కడ పెట్టినా అనేది అప్యర్థకము. ఇక్కడ పెట్టడం అనే దానికి వ్యతిరేకం ఫలితం లేదు, లేదు అనేది వ్యతిరేకంగా చెప్తుంది. ఇట్లాంటి వాక్యాలలో ఈ అప్యర్థక క్రియలు ఉపయోగిస్తాము. సామాన్య వాక్యాలను అప్యర్థక సంశ్లిష్ట వాక్యాలుగా ఏ విధంగా మార్చాలో ఇక్కడ చూద్దాం. శ్రీనివాస్ బాగా చదివాడు. శ్రీనివాస్కు మార్కులు రాలేదు. ఈ రెండు వాక్యాలను మనం గమనించినట్లయితే ఇవి భూతకాలానికి సంబంధించిన సామాన్య వాక్యాలు అని మనకి అవగాహన కలుగుతుంది. అంటే ఈ అప్యర్థకం అనేది భూతకాలానికి సంబంధించిన దాంట్లోనే ఏర్పడుతుంది అని మనము తెలుసుకోవాలి. ఈ శ్రీనివాస్ బాగా చదివాడు, శ్రీనివాస్కు మార్కులు రాలేదు. దీని సంశ్లిష్ట వాక్యం చూడండి. శ్రీనివాస్ బాగా చదివినా మార్కులు రాలేదు. ఈ చదివినా అనేది అప్యర్థక అసమాపక క్రియ. తర్వాత చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠం చెప్పాడు, విద్యార్థులకు అర్థం కాలేదు. దీని సంశ్లిష్ట వాక్యము ఉపాధ్యాయుడు పాఠం చెప్పినా విద్యార్థులకు అర్థం కాలేదు. ఇక్కడ చెప్పినా అనేది అప్యర్థక అసమాపక క్రియ. ఇక్కడ మూడవ ఉదాహరణ చూడండి. పోలీసులు బాగా గాలించారు, దొంగ దొరకలేదు. పోలీసులు బాగా గాలించినా దొంగ దొరకలేదు అనేది సంశ్లిష్ట వాక్యం. బస్సు వచ్చింది, ఎవ్వరు ఎక్కలేదు. బస్సు వచ్చినా ఎవ్వరు ఎక్కలేదు. ఈ విధంగా షరతులను తెలిపే ఇనా అనే ప్రత్యయం కలిగి ఉన్నటువంటి అసమాపక క్రియలను అప్యర్థకాలు అంటారు. ఇవి కలిగి ఉన్నటువంటి సంశ్లిష్ట వాక్యాలను అప్యర్థక సంశ్లిష్ట వాక్యాలు అని చెబుతాము. ఇక మరికొన్ని అప్యర్థక సంశ్లిష్ట వాక్యాలు. ఉదాహరణకు, వర్షాలు పడినా పంటలు పండలేదు. కష్టం పడినా ఫలితం లేదు. ఉపాధ్యాయుడు వచ్చినా పాఠం చెప్పలేదు. పరీక్ష బాగా రాసినా మార్కులు రాలేదు. మందులు వాడినా జబ్బు తగ్గలేదు. ఈ వాక్యాలలో పడినా, కష్టపడినా, వచ్చినా, రాసినా, వాడినా అనేది అప్యర్థకాలు. ఇవన్నీ కూడా అప్యర్థక సంశ్లిష్ట వాక్యాలు. ఇక తరువాతది తుమున్నర్థకము. ఒక పనికి నిమిత్తమైన మరి ఒక పనిని సూచించు క్రియారూపమును తుమున్నర్థకం అని అందురు. ధాతువుకు అన్ అనే ప్రత్యయాలు చేర్చుట వలన తుమున్నర్థక క్రియలు ఏర్పడును. కాలము,
ఇచ్ఛ అంటే కోరిక, సామర్థ్యము మొదలగు వానిని తెలియజేయు పదములు పరమగునప్పుడు ధాతువులకు తుమున్నర్థక ప్రత్యయములు అనగా అన్ అనేది వచ్చును. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. బాలుడు చదువంబోయెను. ఈ వాక్యంలో పోవుట అనే పనినికి చదువుట అనున్నది నిమిత్తము అంటే కారణం. చదవంబోయెను అంటే చదవడానికి, చదువుట కొరకు వెళ్ళాడు, పోయాడు అని అర్థం. ఇందులో చదువన్ అనున్నది తుమున్నర్థకము అనగా చదువన్ అనేది తుమున్నర్థక అసమాపక క్రియ. ఈ స్లైడ్ చూడండి. తుమున్నర్థక అసమాపక క్రియలు ఉదాహరణకు పోవన్, తినన్, చదవన్, కొట్టన్, చెప్పన్, చేయన్ మొదలైనవన్నీ కూడా ఇలాంటివన్నీ తుమున్నర్థక అసమాపక క్రియలు అనగా జరిగిన ప్రధాన పనికి ఇవి కారణాలవుతాయి, నిమిత్తములు అవుతాయి. తుమున్నర్థక సంశ్లిష్ట వాక్యాలు. బడికి బోవ వేళైనది. రాము చదువందలచెను. అతడు చెట్టు ఎక్కన్ జూచెను. నేను పాట పాడగలను. ఇందులో బోవా, చదువన్, ఎక్కన్, పాడన్ అనేటివి తుమున్నర్థక అసమాపక క్రియలు. ఇవి కలిగి ఉన్న వాక్యాలను తుమున్నర్థక సంశ్లిష్ట వాక్యాలు అని చెప్పవచ్చు. పరీక్షలలో ఈ వాక్యాలపై రకరకాల ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. ఈ స్లైడ్ చూడండి. క్రింది వాక్యాలు ఏ రకమైన సంశ్లిష్ట వాక్యాలో గుర్తించండి. మొదటి వాక్యం, కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటదే వస్తుంది. రెండవ వాక్యం, నిజం మాట్లాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి. మూడవ వాక్యం, వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు. ఈ వాక్యాలను మనం శత్రార్థకమా, త్వార్థకమా, ఛేదర్థకమా, అప్యర్థకమా ఏ రకమైన వాక్యము మనము గుర్తించాలి. మొదటి వాక్యాన్ని పరిశీలిద్దాం. కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటదే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అసమాపక క్రియ పని చేస్తే, తే అనే ప్రత్యయం ఉంది. కాబట్టి ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియ. దీన్ని ఛేదర్థకం అని అంటాం. ఇందులో జవాబు ఈ అనేది జవాబు. దీన్ని ఈ రెండింటినీ కూడా మనము ఎర్ర సిరాతో గీత గీసి గుర్తించాం. ఈ విధంగా గుర్తించాలి. ఇక రెండవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే నిజం మాట్లాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి. ఇందులో మాట్లాడుతూ అనేది అసమాపక క్రియ. ఇది వర్తమాన కాల అసమాపక క్రియ. దీని కింద గీత గీశాం. మరి ఇది ఏ అర్థకము అంటే శత్రార్థకము. వర్తమాన కాలపు అసమాపక క్రియను శత్రార్థకం అని అంటాం. ఇందులో జవాబు రెండవది, ఆ అనేది జవాబు. ఈ విధంగా జవాబులను గుర్తించాలి. ఇక మూడవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు అనేది భవిష్యత్ కాల సమాపక క్రియ ఉండవచ్చు ప్రధాన వాక్యంలో. అయితే మనకి అసమాపక క్రియ ఉపవాక్యంలో ఉన్న అసమాపక క్రియనే ముఖ్యము. ఇందులో చేసి అనే అసమాపక క్రియ ఉంది. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, చేసి అనేది జరిగిపోయిన పనిని తెలిపేటువంటి అసమాపక క్రియ అనగా భూతకాల అసమాపక క్రియ. దీనిని త్వార్థకం అంటాము. ఇది జవాబు ఏమంటే ఈ అనేది జవాబు. ఈ విధంగా కాకుండా మరో విధంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ స్లైడ్ చూడండి. క్రింది సామాన్య వాక్యాలకు సరి అయిన సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. వాక్యాలు ఏమిచ్చాడు? బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. బాగా చదువు అనేది ఒక వాక్యము, మంచి మార్కులు వస్తాయి అనేది ఒక వాక్యం. ఈ రెండింటినీ సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ వాక్యాన్ని గుర్తించాలి మనం. ఈ యొక్క ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఏ అనే జవాబులో బాగా చదివి మార్కులు బాగా వస్తాయి. ఈ వాక్యం సరిగ్గా లేదు. చదువు అన్నాడు అంటే చదివితే అనేది రావాలి. కాబట్టి ఏ అనే జవాబు సరైంది కాదు. రెండవ జవాబు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి.
ఇది సరైన జవాబులాగా అనిపిస్తుంది. సి అనే జవాబు చూద్దాం. బాగా చదువుతూ ఉంటే బాగా మార్కులు వస్తాయి. కాబట్టి ఇది కూడా చదువుతూ ఉంటే కాదు, చదువు అన్నాడు, అంతేగాని చదువుతూ ఉండు అని చెప్పలేదు. కాబట్టి ఇది కూడా సరైన జవాబు కాదు. బాగా చదవకపోతే మార్కులు వస్తాయి, అసలు చదవకపోతే మార్కులే రావు. కాబట్టి ఈ జవాబు సరైనది కాదు. కాబట్టి ఈ 4 సరైన జవాబు ఏమంటే బి అనే జవాబు సరైన జవాబు. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది సరైన సంశ్లిష్ట వాక్యము, ఛేదర్థక సంశ్లిష్ట వాక్యము ఇది. మరో రకమైన ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. క్రింది వాక్యము ఏ వాక్యమో గుర్తించండి. ఈ స్లైడ్లో చూస్తే ఏమిచ్చాడు? ఉపాధ్యాయుడు బోర్డుపై వ్రాస్తూ పాఠం చెబుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యము? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మొదటిది సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. అంటే ఇచ్చిన వాక్యము సామాన్య వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా, సంయుక్త వాక్యమా అనేది గుర్తించాలి. మరి వ్రాస్తూ అనేది వర్తమానకాల అసమాపక క్రియ, దీన్ని శత్రార్థకం అంటాం. ఇది శత్రార్థక సంశ్లిష్ట వాక్యం. కాబట్టి ఈ వాక్యము సంశ్లిష్ట వాక్యము అని గుర్తించాలి. ఈ విధానంలోనే మరో ప్రశ్న, స్వప్న తెలివైనది. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా, సంయుక్త వాక్యం? సంశ్లిష్ట కాదు, సంయుక్త కాదు. కాబట్టి ఈ వాక్యము సామాన్య వాక్యము. ఈ విధంగా మనకు పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్నలకు ఈ వాక్యాలపై సమాధానాలు చేయవలసి ఉంటుంది. ఇంతవరకు మనం రూపాన్ని బట్టి వాక్య భేదాలలో సంశ్లిష్ట వాక్యాల గురించి, అందులోని భేదాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాము. మరో వీడియోలో సంయుక్త వాక్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.